ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. సాక్షి దినపత్రిక. రవీంద్రజాలం చెన్నైకి 6వ విజయం, 28 పరుగుల తేడాతో పంజాబ్పై గెలుపు. ఏ వయసు వారికైనా బీమా 5 ఏళ్ల తర్వాత క్లెయిమ్ చెల్లించాల్సిందే. మార్పులు చేసిన IRDAI. ప్రజల బిడ్డల కోసమే తపన. తనకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు పిల్లలు లేరని ప్రజల బిడ్డల శ్రేయస్సు కోసం తాము పనిచేస్తున్నామని ప్రధాని మోడీ చెప్పారు. ముగిసిన 3వ దశ ప్రచారం. లోక్సభ ఎన్నికల 3వ దశ ప్రచార పర్వం ఆదివారంతో ముగిసింది. 92 స్థానాలకు మే 7న పోలింగ్ జరగనుంది. కర్కరేను చంపింది కసబ్ కాదు. ముంబై ఉగ్రదాడుల్లో పోలీస్ అధికారి హేమంత్ కర్కరేను చంపింది కసబ్ కాదని కాంగ్రెస్ నేత వడ్డేటి వారు పేర్కొన్నారు. నిప్పుతో చెలగాటమా? రిజర్వేషన్ల పేరిట హిందూ ముస్లింల మధ్య కాంగ్రెస్ చిచ్చుపెట్టి నిప్పుతో చెలగాటం ఆడుతుందని రాజ్నాథ్ సింగ్ మండిపడ్డారు. మహిళకు ఏటా ₹1,00,000. తెలంగాణ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 2,500 అదనంగా వస్తాయి. నిరుద్యోగుల కోసం పహాలే నౌకరీ పక్కీ స్కీమ్ అమలు. ఏడాది పాటు ఇంటర్న్షిప్, ప్రతి నెల 8,500 సాయం. దేశవ్యాప్తంగా 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ. ఉపాధి హామీ కూలీ 400కు పెంచుతాం. బీజేపీ కేవలం ధనిక వర్గాల కోసమే పనిచేస్తుంది. మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేస్తుంది. జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తా సభలో రాజ్యాంగ ప్రతిని చూపిస్తున్న రాహుల్ గాంధీ. ప్రతి ఇంటి నుంచి ఓ మహిళను ఎంపిక చేసి నెలకు 8,500 చొప్పున జమ చేస్తాం. నిర్మల్, జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తా సభలో రాహుల్ గాంధీ ప్రకటన. రుణమాఫీ, పంటలకు మద్దతు ధర. ఈ విధంగా ప్రచారంలో భాగంగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి రాహుల్ గాంధీ వచ్చిన సందర్భంగా బహిరంగ సభలో ఈయన మాట్లాడడం జరిగింది. ఈ విధంగా వాళ్ళ హామీల అమలు చేస్తున్నాం, ఇక్కడ కొత్తగా స్కీమ్లో అంశాలను ఇక్కడ తెలియడం జరిగింది. అదేవిధంగా బీజేపీ ధనిక వర్గాల పరంగా పనిచేస్తుంది. బీజేపీని కల్పిస్తే మళ్ళీ రిజర్వేషన్లు పూర్తిగా రద్దు చేస్తుందని మళ్ళీ ఈయన రాహుల్ గాంధీ ఇక్కడ మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మార్చి వస్తే బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు పూర్తిగా రద్దు చేస్తుందని ఇక్కడ రాహుల్ గాంధీ మాట్లాడారు. ఇది ధనిక వర్గాలకు మాత్రమే బీజేపీ పనిచేస్తుందని ఇక్కడ రాహుల్ గాంధీ మాట్లాడారు. ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి? అసలు ఆ ఆలోచనే మాకు లేదు. మరో 4.5 ఏళ్ల పాటు వేచి చూసే ఓపిక ఉంది. కాంగ్రెస్లో అంతర్గత కలహాలతో కూలిపోతే మాకు సంబంధం లేదు. బీఆర్ఎస్ గద్దె దిగేందుకు 10 ఏళ్లు పడితే కాంగ్రెస్కు 5 ఏళ్లు ఎక్కువే. నా ప్రాణమంత వరకు రిజర్వేషన్లు తొలగించే ప్రసక్తే లేదని మోడీ చెప్పారు. దేశవ్యాప్తంగా ముస్లిం మహిళలు మోడీని సోదరుడిగా భావిస్తున్నారు. సీఎం రేవంత్ నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతున్నారు. TUWJ మీట్ ది ప్రెస్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఇక్కడ అనవసరంగా మాకు ప్రభుత్వాన్ని కూల్చే అవసరం మాకేం సంబంధం? బీఆర్ఎస్ కూలిపోవడానికి 10 ఏళ్ళు పడితే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవడానికి 5 సంవత్సరాలు ఎక్కువ. అసలు అదంటారు. అదే వాళ్ళ అంతర్గత విషయాలతోటి, కలహాలతోటి కాంగ్రెస్ పడిపోతే మాకేం సంబంధం ఉండదు అని ఇక్కడ కిషన్ రెడ్డి మాట్లాడారు. నా ప్రాణం ఉన్నంత వరకు రిజర్వేషన్లు రద్దు చేయమని మోడీ నాతో చెప్పినారు అన్నట్టుగా కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఈ విధంగా కిషన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆయన కుట్రలు ఎన్ని చేసినా 10 ఏళ్ళు మేమే. గుజరాత్కు తెలంగాణకు మధ్య పోటీ. కేసులు పెట్టి భయపెడతారో, విధానాలతో కొట్లాడతారో మోడీ షానే తేల్చుకోవాలి. తుక్కుగూడ శంషాబాద్ రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ. ఆదివారం రాత్రి రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ రోడ్ షోలో పార్టీ శ్రేణులు బహుకరించిన గదతో సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ గుజరాత్కు తెలంగాణ మధ్య పోటీ. కుట్రలు ఎన్ని చేసినా 10 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. మంచి విధానాలతో పోటీ పడుతుందా లేదా మోసాలు కుట్రలతో పోటీ పడుతుందో బీజేపీ ఉద్దేశించి మోడీ, అమిత్ షా నిర్ణయించుకోవాలన్నట్టుగా ఇక్కడ రేవంత్ రెడ్డి రోడ్ షోలో మాట్లాడడం జరిగింది. బీజేపీని ఉద్దేశించి నేడు రాష్ట్రానికి జేపీ నడ్డా. గోదావరి కని చౌటుప్పల్ నల్గొండ సభలో ప్రసంగం. హైదరాబాద్పై కుట్ర. జూన్ 20 తర్వాత కేంద్రపాలిత ప్రాంతం చేసే పన్నాగం. నాడు 5 ఎంపీ సీట్లతోనే తెలంగాణ సాధించాం. ఇప్పుడు 12 సీట్లు ఇస్తే ఢిల్లీ మెడల్ వంచుతాం. రాహుల్తో రేవంత్ పచ్చి అబద్ధాలు చెప్పిస్తున్నారు. రాహుల్ అమాయకుడు, ఆయనకేమీ తెలియదు. నమో అంటే నమ్మించి మోసం చేయడమే. రాష్ట్రంలో ఇష్టారీతన కరెంటు కోతలు. ఇవాళ మా ఇంట్లో 5 సార్లు కరెంటు పోయింది. నగరంలోని రోడ్ షోలలో కేటీఆర్. విధంగా హైదరాబాద్పై కుట్ర. జూన్ 20 తర్వాత కేంద్రపాలిత ప్రాంతం చేసే పన్నాగం. నాడు ఎంపీ సీట్లు. విధంగా రాహుల్తో రేవంత్ పచ్చి అబద్ధాలు చెప్పిస్తున్నారు. రాహుల్ గాంధీ అమాయకుడు, అంతా చేయిస్తున్నది రాష్ట్రంలోని నాయకులే అన్నట్టుగా రేవంత్ను ఉద్దేశించి
మాట్లాడుతున్నాడు. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు పెద్దలు ఏం చెప్తే రాహుల్ గాంధీ అదే మాట్లాడుతున్నారు. ఇది కేంద్రంలో హైదరాబాద్ని కేంద్రపాలిత ప్రాంతం చేసే అవకాశం ఉంది ఈ ఎలక్షన్ జూన్ 20 తర్వాత అన్నట్టుగా ఇక్కడ కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇంత ముందుకు 6 ఎంపీ స్థానాలు ఉంటేనే తెలంగాణ రాష్ట్రం సాధించి తీసుకొచ్చినాం. ఇప్పుడు 12 సీట్లు ఇస్తే 12 నియోజకవర్గాల్లో ఎంపీ అభ్యర్థులను గెలిపిస్తే కాంగ్రెస్ మెడల్ వంచి పని చేపిస్తామన్నట్టుగా ఇక్కడ కేటీఆర్ రోడ్ షోలో మాట్లాడారు. చీర నువ్వు కట్టుకుంటావా, రాహుల్కు కట్టిస్తావా? సీఎం రేవంత్ రెడ్డికి ఎక్స్ వేదికగా కేటీఆర్ కౌంటర్. నిర్మల్ సభలో రాహుల్ ప్రసంగాన్ని ఉటంకిస్తూ విమర్శలు. ఈ విధంగా రేవంత్ రెడ్డి చేసిన కామెంట్కి కేటీఆర్ ట్విట్టర్లో స్పందించారు. ఇక్కడ ఈ విధంగా మొగులయ్యకు కేటీఆర్ ఆర్థిక సాయం స్వయంగా కలిసి అందజేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఆయనకు కళాకారుల పెన్షన్ను పునరుద్ధరించడంతో పాటు హామీలను నెరవేర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిత్తాపూర్లోని కాముని చెరువులో చనిపోయిన చేపలు 47 డిగ్రీలు దాటేసింది. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు. జగిత్యాల జిల్లా వెల్గటూరులో 47.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు. ప్రస్తుత సీజన్లో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత. రాష్ట్ర వ్యాప్తంగా 30 చోట్ల 45 డిగ్రీలకు పైనే నమోదు. మరో 2 రోజులు అధికంగానే ఎండలు. మంగళ బుధ గురువారాల్లో అక్కడక్కడ తేలికపాటి వానలకు ఛాన్స్. ఇక్కడ అత్యధిక ఎండల కారణంగా రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిత్తాపూర్లోని కాముని చెరువులో చనిపోయిన చేపలను చూపించడం జరిగింది చిత్రంలో. ఇక్కడ 47 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక్కడ అధిక ఉష్ణోగ్రతలు వచ్చే ఇంకా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలని ఇక్కడ ఇవ్వడం జరిగింది. రిజర్వేషన్లు రద్దు చేసే ప్రసక్తే లేదు. కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్. అగ్రవర్ణాలకు కూడా మా ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పించింది. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు ఇచ్చాం. ఈ ఎన్నికల తర్వాత కాంగ్రెస్కు మిగిలేది గాడిద గుడ్డే. కేసీఆర్ ఓట్ల కోసం మళ్ళీ డ్రామాలు ఆడుతున్నారు. కరీంనగర్ జిల్లాలో సంజయ్ ప్రచారం. ఈ విధంగా రిజర్వేషన్లు రద్దు చేసే ప్రసక్తే లేదన్నట్టుగా సంజయ్ మాట్లాడుతున్నారు బండి సంజయ్. ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అగ్రవర్ణాలకు కూడా మేము రిజర్వేషన్లు ఇచ్చామని బండి సంజయ్ తెలియజేస్తున్నారు. 33% మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చాం అన్నట్టుగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్దేశించి ఎన్నికల తర్వాత కాంగ్రెస్కు మిగిలేది గాడిద గుడ్డే అన్నట్టు కేసీఆర్ ఓట్ల కోసం మళ్ళీ అబద్ధాలు డ్రామాలు ఆడుతున్నారు అన్నట్టుగా ఇక్కడ బండి సంజయ్ మాట్లాడారు. ఇదం జగత్. కనీసం ఇలాంటెప్పుడైనా చెప్పుకోవడానికి మీరు ఏదైనా చేసుంటే బాగుండేది సార్ అని ఇదం జగత్లో ఇక్కడ ఎండలను ఉద్దేశించి ఉంది. శంకర్ టీడీపీ సాక్షి పేపర్ కదా, టీడీపీ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.